హాయ్ నమస్తే, వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ క్లాసెస్. నేను మీ హిస్టరీ వెంకట్ సార్. బీటెక్ అభ్యర్థులకి ఒక బ్రహ్మాండమైనటువంటి శుభవార్త అని చెప్పచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 629 ఏడబ్ల్యూ పోస్టులకు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఏడబ్ల్యూ పోస్టులకు క్యాబినెట్ ఆమోదం అనేటువంటిది తెలియజేయడం అనేటువంటిది జరిగింది. మీ అందరికీ తెలిసినటువంటి అంశమే, 10 సంవత్సరాల నుంచి కూడా ఏడబ్ల్యూ పోస్టులు అనేటువంటివి, ఆ రిక్రూట్మెంట్ అనేటువంటిది సరిగా జరగటం లేదు. చాలామంది అభ్యర్థులు కూడా నిరుత్సాహపడిపోయి ఉన్నారు. అదేవిధంగా చాలామంది వ్యక్తులు ఏమంటున్నారు అంటే, ఈ ఏడబ్ల్యూ పోస్టులు అనేటువంటివి ఈ కాంట్రాక్ట్ బేస్లో వస్తాయని చెప్పేసి కూడా అన్నారు. కానీ ఈ క్యాబినెట్ ఆమోదం తెలిపినటువంటి పోస్టులు అన్నీ కూడా రెగ్యులర్ పోస్టులే. కాబట్టి ఎవరైతే నిరుత్సాహపడి ఈ యొక్క ఏడబ్ల్యూ పోస్టులు అనేటువంటివి రావు అని చెప్పేసి ఎవరైతే సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్ళిపోయారో, ఎవరైతే ఇంకొక డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయారో, ఎవరైతే తెలిసినటువంటి కంపెనీ ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యేవారో వాళ్ళందరూ కూడా అలర్ట్ అవ్వండి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ 629 పోస్టులు అనేటువంటివి మళ్ళీ 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 రావు. కాబట్టి మీ అభ్యర్థులందరూ తెలుసుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఈ ఏడబ్ల్యూ అనేటువంటి పోస్టులు 629 పోస్టులను ఈ క్యాబినెట్ ఆమోదం అనేటువంటిది తెలియజేసింది. కాబట్టి మనము ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోతే చూడండి, ఇక్కడ మీరు చూసినట్లయితే ట్రాన్స్కో అని చెప్పేసి అంటాం. ఈ ట్రాన్స్కోలో 200 ఏడబ్ల్యూ పోస్టులు, అదేవిధంగా జెన్కోలో 100 పోస్టులు, అదేవిధంగా డిస్కంలో 329, మొత్తం టోటల్ వచ్చేసరికి 629 పోస్టులు అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. ఎన్ని పోస్టులు వచ్చాయని చెప్పేసి అంటున్నాం అంటే 629 పోస్టులు అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. అయితే దీంట్లో చూసినట్లయితే ఈ డిస్కమ్స్లో మీరు చూసినట్లయితే చూడన్నా, ఏపీఎస్పీడీసీఎల్ అంటున్నాం. ఏపీఎస్పీడీసీఎల్లో 134, ఏపీసీపీడీసీఎల్లో 60, అదేవిధంగా ఏపీఈపీడీసీఎల్లో 135 పోస్టులు. అంటే మొత్తం ఎన్ని? 329. కాబట్టి ఈ డిస్కంలో 329 పోస్టులు. కాబట్టి మొత్తం మీరు చూసుకుంటే 629 ఏడబ్ల్యూ పోస్టులు అనేటువంటివి ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సిద్ధంగా ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కాదు, మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ పోస్టులను త్వరలోనే ఆమోదించేటువంటి, ఆ క్యాబినెట్ ఆమోదానికి వచ్చేటువంటి ఆస్కారం ఉంది అని, త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా నోటిఫికేషన్కి సిద్ధంగా ఉందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే బీటెక్ చేసినటువంటి ఈ త్రిబుల్ ఎలక్ట్రికల్, ఈ త్రిబుల్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా సిద్ధంగా ఉండండి. కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, నెక్స్ట్ దీంట్లో మనం చూసినట్లయితే సిపిడిసిఎల్ అంటే దీంట్లోకి ఏ వస్తాయి, ఇక్కడ ఏ డిస్ట్రిక్ట్స్ అనేటువంటి వస్తాయి. ఒకసారి చూసినట్లయితే ఈ గుంటూరు కానీ, బాపట్ల కానీ, పల్నాడు కానీ, కృష్ణా కానీ, ఎన్టీఆర్ కానీ, అదేవిధంగా ప్రకాశం కానీ, అదేవిధంగా మార్కాపురం, ఇవన్నీ కూడా ఏపీ సిపిడిసిఎల్లో మనకు రావడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఏపీ ఎస్పీడిసిఎల్ పరిధిలో మనం చూసినట్లయితే ఏ డిస్ట్రిక్ట్ వస్తాయి అంటే ఈ తిరుపతి డిస్ట్రిక్ట్ కానీ, చిత్తూరు డిస్ట్రిక్ట్ కానీ, అదేవిధంగా అన్నమయ్య కానీ, వైఎస్ఆర్ కానీ, అదేవిధంగా అనంతపురం కానీ, శ్రీ సత్యసాయి కానీ, కర్నూలు, అదేవిధంగా నంద్యాల కానీ, అదేవిధంగా నెల్లూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఇవన్నీ కూడా ఏపీ ఎస్పీడీసీఎల్ కిందకి వచ్చి రావడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఏపీ ఈపీడీసీఎల్ కిందకి వచ్చేసరికి చూడమ్మా, ఈ శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, అంటే అటు సైడ్ ఉన్నటువంటి ప్రాంతాలు, పార్వతీపురం, మన్యం కానీ, అదేవిధంగా విశాఖపట్నము, అనకాపల్లి, అల్లూరి, అర్థమైతే కాకినాడ, ఈస్ట్, ఇవన్నీ కూడా అనమాట. అంటే ఈ ప్రాంతాలు వెస్ట్, అదేవిధంగా ఏలూరు, ఇవన్నీ కూడా మనకు ప్రధానంగా ఏపీ ఈపీడీసీఎల్ కిందకి వస్తాయి. అర్థమవుతుందా? కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు చూసినట్లయితే ఈ పోస్టులు అనేటువంటివి చాలా అద్భుతమైనటువంటి పోస్టులు. ఇవి మళ్ళీ మళ్ళీ వచ్చేటువంటి ఆస్కారం కూడా లేదు. మీరు ఒకసారి చూసినట్లయితే ఈ డ్యూరింగ్ పీరియడ్ అంటే ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందన్నమాట, 2 సంవత్సరాలు. దీన్ని మనం ఏమంటామంటే ప్రొబేషన్ పీరియడ్ అని చెప్పేసి అంటాం. ఈ యొక్క 2 ఇయర్స్లో మీకు 75,000 రూపాయలు అనేటువంటివి శాలరీ అనేటువంటిది వస్తుంది. అదేవిధంగా మీరు చూసినట్లయితే మొత్తము ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత 86,000 రూపాయలు పర్ మంత్ మీరు తీసుకునే అవకాశము. కాబట్టి ఎక్కువ జీతాలు అనేటువంటి ఉంటాయి, మంచి హోదా అనేటువంటిది ఉంటుంది.
కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు ఈ యొక్క పోస్టులకు ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా ఆల్రెడీ ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉంటారు. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కే పరిమితమైనటువంటి ఈ యొక్క త్రిబులి అనేటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు. వాళ్ళకి ఖచ్చితంగా ఇది బెనిఫిట్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. అర్థమైతే ఎందుకంటే ఈ ఇచ్చినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ మనం చూసినట్లయితే, అంటే రాబోయే నోటిఫికేషన్ మనం చూసినట్లయితే మెయిన్గా ఖచ్చితంగా సిలబస్లో ఉండేటువంటి అవకాశం ఉంటుందంటే జిఎస్ పార్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా టెక్నికల్ పార్ట్ అంటే మీ యొక్క పేపర్ ఖచ్చితంగా ఉంటుంది. అంటే 2 పేపర్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఒకటి జిఎస్ పార్ట్ అనేటువంటి ఉంటుంది ఖచ్చితంగా. అదేవిధంగా జిఎస్ పార్ట్తో పాటుగా మీ యొక్క పేపర్, మీ టెక్నికల్ పేపర్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి టెక్నికల్ పేపర్ అనేటువంటిది అందరికి కామన్. ఈ జిఎస్ పేపర్లో కూడా స్కోర్ అనేటువంటి చేయాలి. ఈ జిఎస్ పేపర్లో ఎవరు స్కోర్ చేస్తారో, ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్కోర్ చేయగలరు. కాబట్టి ఈ ఆల్రెడీ ఉన్నటువంటి వ్యక్తులకి అది పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. ఈ జిఎస్ ఏదైతే ప్రిపేర్ అయ్యారో తర్వాత ఆల్రెడీ ఉన్నటువంటి వ్యక్తులు మీరు ఏం చేయాలి అంటే మీ టెక్నికల్ పేపర్ మీద కూడా మీరు అవగాహనను తెచ్చుకోండి, మంచి అవగాహన తెచ్చుకోండి. అయితే ఈ ఫీల్డ్లో లేకుండా ఎవరైతే బయటికి వెళ్ళిపోయారో, అంటే రకరకాల ఉద్యోగాల్లో సెటిల్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అలర్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీ పేపర్ని కామన్గా చదవండి. అదేవిధంగా జిఎస్ పార్ట్ అనేటువంటి కూడా చదవండి. అయితే మనము ఇక్కడ చెప్తున్నటువంటి అంశంలో మీరు చూసినట్లయితే ఈ జిఎస్ పేపర్ కానీ మీకు సంబంధించినటువంటి ఈ టెక్నికల్ పేపర్ కానీ, అంటే ఏడబ్ల్యూ ఎగ్జామ్స్ సంబంధించి ఈ పేపర్స్ కానీ వీటన్నిటి గురించి మీకు అవగాహన ఇవ్వడం కోసము, అదేవిధంగా మీకు ఆ కోర్స్ ఫుల్ కోర్స్ అనేటువంటిది అందించడానికి గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటివి మనకి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ మనము ఎప్పటి నుంచో కూడా ఈ యొక్క రంగంలో అంటే ఏడబ్ల్యూకి సంబంధించి మనము అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీతో కంటెంట్ అనేటువంటిది తయారు చేయించాం. ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిందే, గ్రూప్స్ అడ్డా అనగానే మనకు గుర్తొచ్చేది ఒక టెక్నికల్ అంశాలు, టెక్నికల్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్, అదేవిధంగా గ్రూప్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్. కాబట్టి గ్రూప్స్ నోటిఫికేషన్ ఏదైతే ఎంత పర్ఫెక్ట్గా మనం అందిస్తున్నామో, అదేవిధంగా టెక్నికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి అంటే ఎగ్జాంపుల్ ఏడబ్ల్యూ కావచ్చు, అదేవిధంగా యానిమల్ హస్బెండరీ కావచ్చు, ఇలాంటి విధానాలు కూడా మనము పర్ఫెక్ట్గా అందిస్తున్నాం. రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క టెక్నికల్ పర్పస్ మీద సబ్జెక్ట్ని రన్ చేసేటువంటి ఫ్యాకల్టీ ఉన్నటువంటి ఏకైక ఇన్స్టిట్యూట్ ఏది అంటే గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పేసి మీకు చెప్పొచ్చు. కాబట్టి మన ఈ ఏడబ్ల్యూకి సంబంధించినటువంటి క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఆ క్లాసెస్ మీకు యూట్యూబ్లో కూడా మన ఛానల్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి, దాని మీద అవగాహన వస్తుంది. అదేవిధంగా ఎవరికైనా సిలబస్ మీద అవగాహన లేకపోయినా సరే ఈ గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ క్లాసెస్ని సంప్రదించండి. 3వ అంశం ఏంటి అంటే మన క్లాసెస్, మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి విజిట్ చేయండి. చేస్తే మీకు ఒక నమ్మకం అనేటువంటిది వస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైతే పర్చేజ్ చేయాలనుకుంటున్నారో మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి ఆ కంటెంట్ మీద ఒక అవగాహన తెచ్చుకోండి. కాబట్టి ఈ పోస్టులు చాలా ఇంపార్టెంట్ అయిన పోస్టులు, మళ్ళీ రావు. కాబట్టి ఇది త్రిబుల్ ఈ చేసినటువంటి వ్యక్తులకి ఒక సువర్ణ అవకాశం అని చెప్పేసి చెప్పచ్చు. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ని మొత్తాన్ని కూడా చూసుకోండి, మొత్తం ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీరు ఈ యొక్క జాబ్ సాధిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ కూడా ఒకసారి ప్రిఫర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.